హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 94. కర్ణ వెంటనే ఆమెని చూస్తూ మొబైల్ బయటకు తీసి ఎవరికో కాల్ చేసి హై బేబీ అని పిలవడంతో దక్ష ఒక్కసారిగా షాక్ అయితే వెంటనే మొబైల్ మ్యూట్లో పెట్టి నేను 1 అవర్ మాట్లాడతాను. యూ హ్యావ్ టు స్టే లైక్ దిస్ ఫర్ 1 అవర్. నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అనుకో, డల్ అయిపోయినా ఏడ్చినా నో సోషల్ మీడియా అండ్ యూ హ్యావ్ టు ట్రీట్ మీ అని చిలిపిగా చెప్పడంతో ఇది చాలా కష్టం కన్నా అని అంది అప్పటికే మనసుని బాధ కమ్మేస్తూ ఉండడంతో. యూ హ్యావ్ టు డూ ఇట్ అంటూ ఆ అమ్మాయితో కావాలని క్లోజ్గా మాట్లాడుతూ తన ప్రియసఖి భావాలని కూడా గమనిస్తున్నాడు కర్ణ. 5 మినిట్స్ 5 యుగాలుగా గడిచింది. ఇంకొక 55 మినిట్స్ ఎలా ఉంటుందో తనకే అర్థం కాలేదు. నిజానికి అతనికి తన మీద పిచ్చి ప్రేమ ఉంది. అంతకుమించి ఆరాధన ఉంది. కానీ బయటికి చెప్పడు. మొండి మొగుడు. ఎంత ప్రేమించిన వాడైనా అతనెప్పుడు కంట్రోల్ తప్పలేదు. కానీ తను కంట్రోల్ తప్పి ఏడ్చేలా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనని ఏడిపిస్తున్నది సరిపోదు అన్నట్టు ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాటలు కూడా స్పీకర్ ఆన్ చేస్తే ఆ అమ్మాయి తెగ వయ్యారంగా మాట్లాడుతోంది. తన ప్రాణం అనుకున్న వాడు ఆడదాని జీవితంలోకి వస్తేనే జలసీ లాంటి ఫీలింగ్స్ కలుగుతాయేమో అనిపించింది ఆ క్షణం. ఉదయ్ తన పక్కనున్న ఇన్ని రోజులు తన చిరాకుగానే ఫీల్ అయింది. కానీ కర్ణ దగ్గర మాత్రం తను ఇంకా ఇంకా అతనికి దాసోహం అయిపోతోంది. మరొక 20 నిమిషాలు గడిచేసరికి కర్ణ చేతిలో ఫోన్ లాగి పక్కన పడేసి నా వల్ల కాదు. ప్లీజ్ వదిలేయండి. నేను ఓడిపోయానని ఏడుస్తూ బాల్కనీలోకి పరిగెత్తడంతో సైడ్ స్మైల్ ఇస్తూ బాల్కనీకొచ్చి ఏడుస్తున్న ఆమెని చూస్తూ వై ఆర్ యూ క్రయింగ్ అని ఏమీ తెలియనట్టుగా కౌగిలించుకున్నాడు. మీరు పెద్ద దొంగ. ఎవరితో అయినా మీకు తగ్గట్టుగా పనులు చేయించుకోవడం మీకు బాగా తెలుసు అని దక్ష మూతి ముడుచుకోవడంతో అలా మూతి తిప్పొద్దు అని ఎన్నిసార్లు చెప్పానే అని ఆమె పెదాలని ముద్దాడాడు. అతని వైపు చూసి డ్రైవ్‌కి వెళ్దామా అని అడిగింది. టైం చూశాడు. 12 దాటిపోవడంతో వాళ్ళిద్దరూ కలిసి ఎంత టైం వేస్ట్ చేశారో అర్థమయ్యేసరికి కర్ణ సీరియస్‌గా ఆలోచనలో పడితే ప్లీజ్ ప్లీజ్ మనిద్దరం కలిసి ఈ టైంలో బయటికి అస్సలు వెళ్ళలేదు. నేనెక్కడికి వచ్చి చాలా తక్కువ టైం కదా అని దక్ష రిక్వెస్ట్ చేయడంతో ఇప్పుడెందుకు బయటికి వెళ్ళాలనిపిస్తోంది అంటూ ఆమెని ముద్దుగా చూస్తూ అడిగాడు. దక్ష నవ్వుతూ అల్లరి చేయకండి. ప్లీజ్ వెళ్దాం. బావగారి బైక్ అడిగి తీసుకొస్తా అనగానే ఐబ్రో రైజ్ చేసి వాట్ అని షాకింగ్‌గా అన్నాడు. ఎందుకంత షాక్ అయ్యారు? నాకు తెలుసు అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్, లవర్‌ని, పెళ్ళాన్ని బైక్ మీద తీసుకువెళ్ళాలని చాలా మందికుంటుందని. మీకు నన్ను బైక్ మీద తీసుకువెళ్ళడం ఇష్టం లేదా? అనగానే నీ హైట్‌కి కాళ్ళు సరిపోవే పొట్టి అన్నాడు వెటకారంగా. నేనేం పొట్టి కాదు. మీరే తాటి చెట్టులాగా ఉన్నారు. అయినా నాకిప్పుడు నిద్ర రావట్లేదు. అలా చల్లగాలికి వెళ్ళి వద్దామని దక్ష ఏడుపు మొహం వేసుకుని చెప్పి బావగారి దగ్గరికి వెళ్ళి బైక్ కీస్ తీసుకొస్తానని పరుగున విరాట్ గది దగ్గరికి వెళ్ళి బావా బావా అంటూ డోర్ గట్టిగా కొట్టడంతో దీక్షితతో ప్రేమ కబుర్లు చెప్పుకోవడంలో బిజీగా ఉన్న విరాట్ డిస్టర్బ్ అయ్యేసరికి ఇప్పుడు దీనికేం గుర్తొచ్చింది? పైగా వాడు వదలడు కదా అనగానే ముందేంటో వెళ్ళి చూడు అంది దీక్షిత. విరాట్ డోర్ ఓపెన్ చేసి ఏంటే అర్ధరాత్రి మధ్యలో దరువు అనగానే బావా నీ స్పోర్ట్స్ బైక్ కీస్ కావాలి అనగానే ఇప్పుడెందుకు అనడంతో నేను ఆయన బయటికి వెళ్తున్నాం అనగానే ఓహో ఎంజాయ్ చేయండి అంటూ కార్ కీస్ దక్ష చేతిలో పెట్టడంతో గుడ్ నైట్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ పరిగెత్తింది దక్ష. కర్ణ బాల్కనీలో ఉండడంతో గబగబా వాళ్ళ బ్యాగులో నుంచి హుడీ తీసి కర్ణకి ఇచ్చి వెళ్దాం పదండి అనగానే ఆమెని షార్ప్గా చూడ్డంతో ఏంటలా చూస్తున్నారు అనగానే డ్రెస్ చేంజ్ చేసుకో అని సీరియస్గా చెప్పడంతో బుర్ర గోక్కుంటూ చుడిదార్ వేసుకోమంటావా అనగానే కోపంగా చూశాడు.
మరేం వేసుకోవాలి అని కంగారుగా అడగడంతో బ్యాగ్ చెక్ చెయ్యి అని చెప్పి నైట్ వ్యూ చూస్తూ ఉండిపోవడంతో ఏముంది అందులో అనుకుంటూ ఓపెన్ చేస్తే ఒక జీన్స్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్న లూజ్ షార్ట్ టాప్ కనిపించడంతో జీన్స్ వేసుకోవాలా అని షాక్ అయింది. అంతలో తన బయటకొచ్చి తల మీద ఒకటేసి, ఎప్పుడు అప్పలమ్మలాగా లంగావోణీలు, చుడీదార్లు వేసుకుంటే ఏం బావుంటుంది? అయినా అర్ధరాత్రి అమ్మో! మా దక్ష జీన్స్ వేసుకుందని ఎవడూ న్యూస్‌లో వెయ్యడు గానీ పని కానివ్వు అంది అంతరాత్మ. దక్ష ఇంకా ఆలోచిస్తూనే ఉండడంతో లేక లేక నీ మొగుడుతో బయటికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఈ టైంలో మాస్క్ లేకుండా తిరిగినా కూడా నీ మొగుడిని ఎవరూ పట్టించుకోరు. హాయిగా తిరగొచ్చు అనగానే ఆ ఛాన్స్ వదులుకోలేక డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళిపోయింది దక్ష. జీన్స్ వేసుకుని కర్ణ దగ్గరికి వెళ్ళి నేను రెడీ అయ్యాను అని చెప్పడంతో ఆమెని చూసి గార్జియస్ అనగానే సిగ్గుపడుతూ వెళ్దామంటూ అక్కడి నుంచి పరిగెత్తింది. కర్ణ కూడా కిందకొచ్చి చూసేసరికి అప్పుడే దక్ష పని వాళ్ళని లేపి బైక్ బయట పెట్టించడంతో కర్ణ బైక్ స్టార్ట్ చేసేసరికి హుషారుగా వెనకెక్కి కూర్చుని అతన్ని కౌగిలించుకుంది. కర్ణ దక్ష చేతిని ముందుకు తీసుకొని ముద్దు పెట్టుకోవడంతో దక్ష నవ్వుతూ మీరు పెద్ద దొంగ కన్నా చాలా రోమియో వేషాలు ఉన్నాయని అనుకుంది నవ్వుకుంటూ. అతనికి తన మీద ఉన్న పిచ్చి ప్రేమ గురించి ఆమెకే తెలుసు. తనతో ఈ ఎడబాటు అతను భరించలేడు. అందుకే ముందుకు జరిగి అతన్ని గాఢంగా కౌగిలించుకొని చెవి దగ్గర ముద్దు పెట్టి ఈ క్లోజ్నెస్ చాలా ముందుకొచ్చి కూర్చోనా అని సిగ్గుపడుతూ అడిగింది. కర్ణ బైక్ ఆపేసరికి దక్ష ఆశ్చర్యంగా చూస్తుంటే కమ్ అనేసరికి నేనేదో మాట వరుసకు అన్నాను. నేను ముందు కూర్చుంటే ఎలా డ్రైవ్ చేస్తారు అనగానే వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి నీ పిట్ట పర్సనాలిటీకి ముందేమీ కనిపించదని బిల్డప్ అని పొగరుగా అనేసరికి మూతి ముడుచుకొని నేనేం పిట్టలాగా లేను. డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. డిస్ట్రాక్ట్ అవుతారని చెప్తున్నాను అంతే అంది. దాంతో ఆమె మాటలు వింటూనే ఆమె రెక్క పట్టుకుని ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడంతో ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. కారణ బైక్ స్టార్ట్ చేయడంతో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ మనల్ని చూస్తారు. పైగా ఇప్పటివరకు మిమ్మల్ని గమనించని వాళ్ళు కూడా ఇప్పుడు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తారు అని అంటున్నా వినిపించుకోకుండా డ్రైవింగ్ మీద కాన్సంట్రేట్ చేయడంతో తల కొట్టుకుని బాబోయ్! ఇంత మొండితనం ఎక్కడ్నుంచొచ్చింది ఏంటో అస్సలు మాట వినిపించుకోరు అనుకుంటూ ఏమీ చేయలేక అతని భుజం మీద తల పెట్టుకుని వెనుక నుంచి రోడ్ వ్యూని చూస్తూ కూర్చుంది. చాలాసేపు చాలా దూరం వెళ్ళడంతో నీరసంగా చుట్టూ చూస్తూ రోడ్డు మీద అప్పటి వరకు అక్కడక్కడ ఉన్న జనాలు కూడా ఎవరూ లేకపోవడంతో ఇంకా ఎంత దూరం నిద్రొస్తుందండి అంటుంటే ఇంటి దగ్గర నిద్ర రావట్లేదు లాంగ్ డ్రైవ్ అని కలవరించావు. మళ్ళీ ఇప్పుడు నిద్ర వస్తుంది అంటావేంటి అనగానే మరేం చేయను అప్పుడు నిద్ర రాలేదు. ఇంతసేపు ఖాళీగా కూర్చుంటే ఇప్పుడు నిద్ర వస్తుందని ముద్దుగా చెప్పేసరికి టక్కున ఆమె తల మీద ముద్దు పెట్టి మళ్ళీ ముందుకు చూస్తూ డ్రైవ్ చేశాడు. కర్ణప్రేమని చూస్తున్న ఆమె మనసు ఎప్పుడూ పొంగుతూనే ఉంటుంది. గుండె వేగం పెరుగుతూ గాల్లో తేలిపోతున్నట్టు, ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా తన పాదాల దగ్గరే ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. మరొక గంట గడిచిన తర్వాత కన్నా బైక్ ఆపు ఐస్ క్రీమ్ అని అరిచేసరికి బైక్ ఆపి కోపంగా చూడడంతో ప్లీజ్ ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ అతని పాకెట్స్ చెక్ చేసి డబ్బులు తీసుకొని ఐస్ క్రీమ్ బండి దగ్గరికి పరిగెత్తడంతో ఈడియట్ అని అరుస్తున్న అతని మాటలు వినిపించి నవ్వుకుంటూ 2 ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి 2 చేతుల్లోని ఐస్ క్రీమ్స్ని చిన్నపిల్లలు చూపించినట్టుగా చూపిస్తూ ఒక ఐస్ క్రీమ్ తినమని కర్ణ నోటి దగ్గర పెట్టేసరికి మొహం పక్కకు తిప్పడంతో అబ్బా ఒక్క ఐస్ క్రీమ్కి మీ కటౌట్ ఏమీ పాడవదు ప్లీజ్ నా కోసం అంటున్న కర్ణ చలించకుండా కూర్చోడంతో అబ్బబ్బా రాతి మనిషి అనుకుంది. రెండో ఐస్ క్రీమ్ వైపు చూసి మా సార్ తినే అదృష్టం మీకు లేదు కానీ నేను తింటాను అంటూ తింటూ ఉంటే ఆమె తిన్న ఐస్ క్రీమ్ లాక్కొని తిన్నాడు కర్ణ. ఇది ఊహించకపోవడంతో దక్ష కళ్ళు రెపరెపలాడిస్తూ ఇందాక ఐస్ క్రీమ్ వద్దన్నారు
ఇప్పుడేమో నేను తిన్న ఐస్ క్రీమ్ తింటున్నారు అనగానే, ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ బావుంది అని చిలిపిగా చూసేసరికి సిగ్గుపడుతూ నవ్వుకుంది దక్ష. ఆ రకంగా 2 ఐస్ క్రీమ్స్ ఫినిష్ చేసి దక్ష బైక్ ఎక్కి కూర్చోవడంతో కర్ణ బైక్ స్టార్ట్ చేసి ఆ పక్కనే ఉన్న ప్లేస్‌లోకి తీసుకెళ్ళిపోయాడు. బైక్ లైట్ తప్ప మొత్తం చీకటిగా ఉండేసరికి భయపడుతూ కర్ణ చుట్టూ చేతులు వేసి బల్లిలాగా అతుక్కుని కూర్చోవడంతో ఒకచోట బైక్ ఆపేసి బైక్ లైట్ ఆపకుండా అలాగే ఆమెను దిగమని చెప్పి అతను కూడా దిగేసరికి "ఏంటి ఇక్కడ ఇంత చల్లగా ఉంది. ఇంత చీకట్లో తీసుకొచ్చారేంటి?" అంటూ అతని వైపు చూస్తూ ఉంటే అతని చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఉండేసరికి నాకు భయంగా ఉంది. ఇంటికి వెళ్దామని రిక్వెస్ట్ చేస్తుంటే ఆమెని బైక్ దగ్గరే ఉండమని చెక్కిలి మీద చిన్నగా తట్టి చెప్పి పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి ఒక చోట కుప్పగా వేసి తన పాకెట్‌లో ఉన్న లైటర్ తీసి మంట వేయడంతో ఆ చలికి తట్టుకోలేక గబగబా మంట దగ్గరికి పరిగెత్తితే మరొక పెద్ద మొద్దు తీసుకొచ్చి అక్కడ వేసి దాని మీద కూర్చొని ఆమెకి కూర్చోడానికి రమ్మన్నట్టుగా చెయ్యిచ్చాడు. దక్ష నవ్వుతూ అతని చేతిలో చెయ్యి వేయగానే లాగి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. దక్ష సర్దుకుని పక్కన కూర్చుని సిటీ అంతా వేడితో చచ్చిపోతుంటే ఇక్కడ ఇంత చల్లగా ఎందుకుందని అతని మోచేయి చుట్టేసి అడగడంతో సిటీలో ఈ ఏరియా మాత్రమే కూల్‌గా ఉంటుంది అన్నాడు. కానీ మంట వేసినా కూడా చలి ఆగకపోయేసరికి కర్ణ, దక్ష చలికి తట్టుకోలేక ముడుచుకుని కూర్చుని పళ్ళు టకటకా కొట్టుకుంటుంటే చలిగా ఉందని అనేసరికి పెదవులు సాగదీసి ఆమె షోల్డర్ మీద తల పెట్టుకుని ఆమె చుట్టూ చలి వేయకుండా చేతులు చుట్టేశాడు. ఇద్దరూ ఆ మంటలో చలి కాచుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా, దక్ష కర్ణ వైపు చూసేసరికి ఏంటన్నట్టు కళ్ళు ఎగిరేయడంతో, నేనొక క్వెషన్ అడుగుతాను కోపం రాదు కదా! అది నువ్వు అడిగే క్వెషన్‌ని బట్టి ఉంటుంది. దక్ష మూతి ముడుచుకొని, అంటే నేనసలు మీకు సూట్ అవ్వను. అఫ్‌కోర్స్ నేను ఫెయిర్‌గా ఉన్నా మీకంటే తక్కువ కలర్ ఉంటాను. అండ్ స్టేటస్‌లో చాలా డిఫరెన్స్ ఉంది అనగానే ఆమె వైపు సీరియస్‌గా చూడడంతో ప్లీజ్ అలా చూడకండి. మీరు కోపంగా ఉంటే నాకు చచ్చే భయం. నా డౌట్ క్లియర్ చేయండి అనగానే అసహనంగా మొహం పక్కకి తిప్పుకున్నాడు. మరి మీరెలా నన్నింత ప్రేమిస్తున్నారు? పైగా ఆ రోజు విరాట్ బావగారు చెప్పిన స్టోరీలో సీమ మిమ్మల్ని ప్రేమించింది. కానీ ఆ అమ్మాయికి దగ్గరవ్వలేదు. కానీ నేనెందుకు నచ్చాను? నాతో ఇంత ప్రేమగా, ఇంత ప్రాణంగా ఎలా ఉంటున్నారు? ఐ యామ్ క్రేజీ అబౌట్ యూ. అది లవ్ అనుకున్నా, ఇంకేదో అనుకున్నా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అనగానే ఏడుపు మొహం వేసుకొని ఒకవేళ నాకేమైనా అయితే అనగానే ఈసారి చురుగ్గా చూడ్డంతో కంగారు పడింది దక్ష. పైగా పారిపోవడానికి లేకుండా తన ప్రశ్న వినగానే కర్ణ ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకోవడంతో లాక్ అయిపోయింది. వాట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఆర్ దీస్ అని కోపంగా అడగడంతో ఎగ్జాంపుల్‌గా అడుగుతున్నాను. ఎన్నో కలలు, కోరికలు పెట్టుకొని జీవితాంతం ప్రేమగా ఉండాలనుకున్నప్పుడే అమ్మాయిలు లేదా అబ్బాయిలు దూరం అయిపోతారు. ఇప్పుడు నాకేమైనా అయితే మీరు మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? అనగానే షట్ అప్ అని అన్నాడు. ఆమె అతన్ని అలాగే చూస్తూ ఉంటే నువ్వన్న దాంట్లో లాజిక్ ఉంది. వాట్ ఇఫ్ అని కర్ణ అడగగానే కన్నా అని అరుస్తూ హత్తుకుని ఏడ్చేసింది. నేను నా గురించి అడుగుతుంటే మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? నేను చెప్పాను కదా! ఆ 3 రోజులే మీకేమైందో తెలియక నేనెంత నరకం చూశానో అని దక్ష ఏడుస్తూ ఉక్రోషంగా అడుగుతుంటే, కర్ణ కోపంగా చూస్తూ పెయిన్ నీకు మాత్రమేనా అని అరిచాడు. లేదు మీకు కూడా ఉంటుంది. మీ లవ్ నాకర్థమైంది. ఇంకొకసారి ఈ పిచ్చి ప్రశ్నలు నేనడగను. ఐయామ్ సారీ అని ఇంకా ఏడుస్తూ చాలా సేపు ఉండిపోతే, అతను కూడా తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ వాటిని ఆమె మీద బర్స్ట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాడు.
చాలాసేపటికి నార్మల్ అయిన దక్ష అతని మొహాన్ని తన వైపు తిప్పుకొని, ఇంకొకసారి ఆ మాట మీ నోట్లోంచి రాకూడదు అని దక్ష అనగానే కర్ణ సీరియస్గా చూస్తుంటే, నేను కూడా అలా మాట్లాడను అంది వెక్కుతూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.